ఈ ప్రపంచానికి మరుగైన జ్ఞానం, నలిగిన జీవితాలను వెలిగింపచేసే జ్ఞానం, జీవాహారాన్ని అనుగ్రహించే జ్ఞానం, చుంటి తేనె ధారల కన్నా మధురమైన జ్ఞానం, అపవాది బాణాల నుండి హృదయాన్ని కంచెగా కాపాడే జ్ఞానం, మహోన్నతుని చేరుటకు మార్గాన్ని చూపే జ్ఞానం, ఆహుతవ్వబోతున్న ఆత్మలను నరకం నుండి రక్షించే జ్ఞానం, శాశ్వతానందాన్ని నింపే జ్ఞానం, దేవునికి దగ్గర చేసే జ్ఞానం, మహా సైన్యములకు అధిపతి అయిన మన తండ్రి పట్ల భయభక్తులను నింపే జ్ఞానం. ఈ జ్ఞానాన్ని మీకు అందిస్తున్నవారు ట్రూ విజ్డమ్ మినిస్ట్రీస్. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, మరిన్ని మాటలు మాట్లాడుకున్నట్టుకు సిద్ధపడి ముందుకు వెళ్ళుచుండగా సహాయం చేసి మమ్మను బలపరచమని, కేవలం మీరు మాత్రమే మహిమ పొందమని యేసు ప్రభు వారి ప్రశస్తమైన నామములు ఈ ప్రార్థన సమర్పిస్తున్నాను తండ్రి, ఆమెన్. ప్రియమైన దేవుని వారలారా, మలాకీ గ్రంథ ధ్యానంలో ఉన్న 8 భాగాలలో 4 భాగాలు ముగించుకొని 5వ భాగంలోనికి మనం ప్రవేశిస్తున్నాం. పరిచయం మొదటి భాగం, దేవుని ప్రేమను గూర్చిన వివాదం అది 2వ భాగం, యాజకుల పరిచర్యలో లోపాలు, దేవుని గద్దింపు అది 3వ భాగం. ఇక 4 మనం ఇంతకుముందు మాట్లాడుకున్నది యాజకుల వివాదాలైన యాజకుల వివాహాలు, ఇది మనం మాట్లాడుకున్నది. ఇప్పుడు 5వ భాగానికి మనము ప్రవేశిద్దాం. 5వ భాగము 2వ అధ్యాయము 17వ వచనము నుండి 2వ అధ్యాయము 17వ వచనము నుండి 3వ అధ్యాయము 5వ వచనం వరకు దయచేసి వ్రాసుకోండి. మలాకీ గ్రంథం 2వ అధ్యాయము 17వ వచనము నుండి 5వ వచనం వరకు. చూద్దాం ఏముందో ఇక్కడ. దీనికి టైటిల్ నేను తర్వాత ఇస్తాను. మన వివరణలో ముందుకు వెళ్ళుచుండగా ఈ భాగానికి టైటిల్ తీసుకుందాం తర్వాత. మీ మాటల చేత మీరు యెహోవాను ఆయాస పెట్టుచున్నారు. ఇప్పుడు మొత్తం ఇశ్రాయేలీలందరి గురించి, యాజకులు మాత్రమే కాదు, అందరి గురించి ప్రేమను గూర్చిన వివాదం అయిపోయింది. యాజకుల పరిచర్యలోని లోపాలు అయిపోయింది. ఆ యాజకుల వివాహాలలో ఉన్నటువంటి వివాదాలు, తప్పులు, అది అయిపోయింది. ఇవన్నీ చాలదన్నట్టు మనుషులు దేవునిని విసిగిస్తున్నారు, ఆయాస పెట్టుచున్నారు. దేని చేత? దేని చేత? మీ మాటల చేత. మీ మాటల చేత దేవునినే ఆయాస పెట్టుచున్నారట. దేవునినే. ఆయాస పెట్టుచు మీరు మాటల చేత దేవునిని ఆయాస పెట్టుచున్నారు అని అంటే, వాళ్ళు అడుగుతున్నారు, దేని చేత ఆయనను ఆయాస పెట్టుచున్నామని అడుగుతున్నారట. మళ్ళీ ఇది దేవునికి ఎదురవుతున్న 5వ ప్రశ్న. మొత్తం 10 ప్రశ్నలు. ఆ 10 ప్రశ్నలలో ఇది 5వ ప్రశ్న. దేని చేత ఆయనను ఆయాస పెట్టుచున్నాము? దేని చేత? దేని చేత? వారు దేని చేత ఆయాస పెట్టుచున్నారో తర్వాత సంగతి. కానీ అసలు దేవుడు ఆయాసపడతాడా? సర్వశక్తిమంతుడు కదా దేవుడు.
సర్వశక్తిమంతునికి ఆయాసం ఉండునా అనే ప్రశ్న మీకు రావచ్చు. ఆయాసం అంటే చలికాలంలో కొందరికి ఆయాసం వస్తుంటుంది, ఎక్కువ పరిగెత్తితే ఆయాసం వస్తూ ఉంటుంది. అలాంటి ఆయాసము అని మీరు అనుకోకూడదు, ఎందుకంటే దేవుడు ఆత్మ. అయితే ముదిమి వయసులో ఉన్నటువంటి తల్లిదండ్రులను మాటలే తూటాలై పేలుతుంటే ఆ తల్లిదండ్రులు మరి గుండెంత బరువు ఎక్కిపోతుంది ఆ మాటలు వినలేక. ఆయాసం, అది బాధ, ఆవేదన, ఇవన్నీ పర్యాయ పదాలు. ఇశ్రాయేలీలు ఆ రోజుల్లో దేవుణ్ణి ఆయాస పెట్టుచున్నారట మాటల చేత. అప్పుడు మాత్రమే కాదు, అంతకు ముందు తరాలలో కూడా దేవుణ్ణి వారు ఆయాస పెట్టినట్టుగా, విసిగించినట్టుగా మనం బైబిల్లో చూస్తాం. కొన్ని వచనాలు చూద్దాం. యెషయా గ్రంథం కంటే ముందు కీర్తనల గ్రంథంలోనికి వెళ్దాం. కీర్తనల గ్రంథంలోని 95వ కీర్తన. కీర్తనల గ్రంథంలోని 95వ కీర్తన 10వ వచనం ఒకసారి చూద్దాం. 10 40 ఏండ్ల కాలము ఆ తరము వారి వలన నేను విసిగిపోయాను, విసిగి తిని. 40 ఏండ్ల కాలము ఆ తరము వారి వలన నేను విసిగిపోయాను. విసుగు. సర్వశక్తిమంతునికి విసుగొచ్చిందా? విసుగొచ్చింది. విసిగిపోయాడు దేవుడు. యెషయా గ్రంథం 1వ అధ్యాయం. యెషయా గ్రంథము 1వ అధ్యాయం 14వ వచనము చూద్దాం ఒక్కసారి. 14. మీ అమావాస్య, బ్యాటరీ సెల్స్ ఏమైనా మార్చారా లేదా? మీ అమావాస్య ఉత్సవములను నియామక కాలములను నాకు హేయములు, అవి నాకు బాధకరములు, వాటిని సహింపలేక దేవుడు అంటున్నాడు విసిగి ఉన్నాను. విసిగిపోతున్న దేవుడు. 7వ అధ్యాయము 13వ వచనం, అదే యెషయా గ్రంథం 7వ అధ్యాయము 13వ వచనం. అతడు ఇలాగు చెప్పెను, దావీదు వంశస్థులారా వినుడి, మనుష్యులను విసిగించుట చాలదనుకొని నా దేవుని కూడా విసిగింతురా. ప్రజలు దేవుణ్ణి విసిగిస్తున్న ఒక భయంకరమైన పరిస్థితిని మనము అంతకుముందు తరాలలో కూడా చూస్తున్నాం. 43వ అధ్యాయం, అదే యెషయా గ్రంథము 43వ అధ్యాయం 24వ వచనము చూద్దాం ఒక్కసారి. 24. నా నిమిత్తము సువాసన గల లవంగపు చెక్కను నీవు రూకలిచ్చి కొనలేదు, నీ బలి పశువుల క్రొవ్వు చేత నన్ను తృప్తిపరచలేదు. సరే కదా, నీ పాపముల చేత నీవు నన్ను విసికించితివి, నీ దోషముల చేత నన్ను ఆయాస పెట్టితివి. ఎప్పుడు దేవుడు ఆయాసపడును? ఎప్పుడు దేవుడు విసిగిపోవును? దేవుడు చూడకూడదనుకున్న పాపాన్ని, దేవుడు చూడకూడదనుకున్నటువంటి దోషాలను మనుషులలో చూసినప్పుడు ఆయనకు కలుగును ఆయాసం. ఆయన ఆవేదనకు గురవుతాడు. అక్కడ తట్టుకోలేడు దేవుడు. దేవునినే బాధ పెట్టే అంత పరిస్థితికి మనిషి దిగజారిపోతే అది ఎంతో దౌర్భాగ్యమైన పరిస్థితి. మనము తప్పు చేసిన ప్రతిసారి
దేవుని గుండెల్లో మనము తూటాలు పేల్చుతున్నట్టు. దేవునికి గుండె ఉంటుందా అని మళ్ళీ మీరు ఆలోచించకూడదు. అలా వెళ్ళి ఆత్మకు గుండె ఉండునా మనకు అర్థం కావడానికి. నీ గుండెలో తూటా పేలితే నీ పరిస్థితి ఎలాగుంటుందో, నరుల హృదయం యొక్క తలంపులలోని ఊహంతయు దేవుడు చూచినప్పుడు తాను భూమి మీద నరులను చేసినందుకు తన హృదయములో నొచ్చుకున్నాడు దేవుడు. శరీరానికి మాత్రమే ఆనందం ఉంటుంది, శరీరానికి మాత్రమే బాధ ఉంటుంది, శరీరానికి మాత్రమే దుఃఖం ఉంటుంది అని అనుకొని ఆత్మకు ఉండదు అనుకుంటే అది పొరపాటు. మరణించిన తర్వాత ధనవంతుని యొక్క ఆత్మ పాతాళమునకు వెళ్ళిపోయి యాతన పడుచు అంటే బాధను అనుభవిస్తూ బ్రతికున్న భూమి మీద ఉన్న తన సహోదరుల గురించి ఆత్మైన ధనవంతుడు ఆలోచిస్తున్నాడు. మాజీ ధనవంతుడు ఆత్మకు బాధ, ఆత్మకు ఆనందం. దేవుడనే ఆత్మను ఆనందింపజేయడమన్నా ఆవేదనకు గురి చేయడమన్నా భూమి మీద ఉన్న మనిషి చేతిలో ఉన్నది. ఎందుకంటే దేవుడు తన ఆశయాలన్నీ మన మీదే పెట్టుకున్నాడు కనుక. ఎంత ప్రేమించాడు ఇశ్రాయేలీయులని, ఎంత చేరదీశాడు ఇశ్రాయేలీయులని. కోడి తన రెక్కల కింద తన పిల్లలను కాపాడుకున్నట్టుగా ఐగుప్తులోంచి వారిని తీసుకొని వచ్చి ఒక మంచి సువిశాలమైన దేశాన్ని ఉచితంగా ఇస్తే ఆ అరణ్యము గుండా ప్రయాణము చేసిన ప్రతి క్షణం ఆయనను ఆవేదనకు గురి చేశారు. అర్జెంటుగా ఒక 10,000 రూపాయలు నువ్వు ఎక్కడో కట్టాలి, చేతిలో డబ్బులు లేవు, ఎవరు అడిగినా ఇవ్వలేదు, ఎక్కడా దొరకలేదు. 10 రోజుల నుంచి ప్రయత్నం చేస్తే 10 రూపాయలు నీకు దొరకట్లేదు. 11వ రోజున ఒక ఆయనని నువ్వు అడగగానే, ఒక నెల రోజుల్లో తిరిగి ఇస్తానని నువ్వు చెప్పగానే ఆ 10,000 సర్జీ అడ్జస్ట్ చేసి నీకు ఇచ్చాడు, అరేంజ్ చేశాడు. ఆ క్షణం నీ కంటికి అతను దేవుడిలా కనబడ్డాడు. 100 సార్లు థ్యాంక్స్ చెప్పి తీసుకొని వెళ్ళావు, నెల రోజుల్లో ఇచ్చేస్తానని. 2 నెలలైనా నువ్వు ఇవ్వలేదు. 3వ నెల అడగాల్సి వచ్చింది, అడిగాడు. ఏదో చెప్పావు, నువ్వు చెప్పిన తారీఖుకి మరొకసారి అడిగాడు. ఒక 5-6 సార్లు అడిగించుకున్న తర్వాత 6వసారి అంటున్నావు నువ్వు, డబ్బులు తీసుకున్న నీవు డబ్బులు ఇచ్చిన ఆయనతో నువ్వు అంటున్న మాట, నా టైం బాగాలేక దరిద్రపు మొక్క నీ దగ్గర తీసుకున్నా నేను, ఆ టైం బాగలేక తీసుకున్నాను, నువ్వు 2 రోజుల సర్ది నీ మొఖాన కొడతాను అని నువ్వు అంటే ఇచ్చినోడేమవ్వాలి? ఇచ్చి తప్పు చేశాడా నీకు? ఇచ్చి పాపం చేశాడా నీకు? అంత ఈజీగా అనేసావు నువ్వు మాట, అంత ఈజీగా అనేసావు. అది నువ్వు తెలుసుకున్న తర్వాత నేను తప్పుగా అన్నాను, నోరు జారానని తెలుసుకున్న తర్వాత నువ్వు 100 సార్లు సారీ చెప్పొచ్చు క్షమించమని. కానీ నువ్వు అన్న మాట తిరిగి రాదుగా. నోటి దురుసు, వెనక ముందు ఆలోచించకపోవడం, నోటికి ఏదొస్తే అది మాట్లాడడం. పసిబిడ్డగా ఉన్నప్పుడు నిన్ను కిలోమీటర్ల కొద్దీ ఎత్తుకొని తల్లి కానీ తండ్రి కానీ నడిచి వారి పనులు చేసుకొని ఉంటారు కొన్ని సందర్భాలలో. అలా నిన్ను ఎత్తుకున్నప్పుడు
ఆ చిన్న కాళ్ళతో వారి రొమ్ముపై నువ్వు తన్నుతుంటే అది ముద్దు, అది ముద్దు. ఇంకా తన్ను అని దండించుకుంటారు వాళ్ళు. కానీ అదే బిడ్డ పెరిగి పెద్దవాడై నీ ముదిమి వయసులో లేదా నీ తల్లిదండ్రుల ముదిమి వయసులో వారు వృద్ధులైన తర్వాత 4 ముద్దలు తిండి పెట్టడానికి కూడా నువ్వు లెక్కలేస్తుంటే ఇక నువ్వు తన్నాల్సిన అవసరం లేదు. గుండె పిండేసావు, అప్పుడే గుండె పిండేసావు. ఇదే హైదరాబాదులో 3 అన్నదమ్ములు, ఇంతకుముందు చెప్పాను వేరే సందర్భంలో. తండ్రి చిన్నప్పుడే చనిపోయాడు, తల్లే పోషించింది, తల్లే పెంచింది. ఆ 3కి పెళ్ళిళ్ళు చేసింది. నిజంగా జరిగినది, నిజంగా జరిగినది. పెళ్ళిళ్ళు చేసిన తర్వాత ఎప్పుడో తాతల కాలం పొలం ఒక 6 ఎకరాలు ఉంది. ఆ 6 ఎకరాల పొలం నేను పెట్టుకొని ఏం చేసేదాన్ని, 3 కుమారులకి 2 ఎకరాలు పంచిపెట్టేసింది. నా పిల్లలే నాకు ఆస్తి అనుకుంది. ఆ 2వ కుమారుడి దగ్గర ఉంటుంది, 2వ కొడుకు దగ్గర. అందరూ హైదరాబాద్లోనే ఉన్నారు. ఒకరోజు ఏమైందో తెలీదు కానీ ఈ 2వ కుమారుడి ఇంటికి పెద్దోడు చిన్నోడు ఇద్దరు వచ్చారు. ఏదో రూమ్లో మాట్లాడుకుంటున్నారు. మాటలు పెరిగి 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 చినిగి పెద్ద వాన అయిపోయి పెద్ద గొడవే జరిగిపోయింది ఇక్కడ. చివరికి ఆ గొడవ పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళింది. ఆ గొడవను గురించి విన్న పోలీసులు కేసు గురించి ఆలోచించడం మర్చిపోయి ముక్కును వేలేసుకొని ఆలోచించారు. ఎందుకు? ఆ గొడవ ఎలా ఉందో వినండి. ఆ 2వ కుమారుని దగ్గర ఉన్న తల్లి, ఆ తల్లి ఎవరి దగ్గర అయితే ఉన్నదో ఆ 2వ కుమారుడు పెద్దోడిని చిన్నోడిని ఇంటికి పిలిపించాడు ఒకరోజు. ఎందుకు అడుగుతున్నాడు. అమ్మ బతికుంది, ఇప్పుడు నేను చూసుకుంటున్నాను, కానీ రేపు ఆవిడ చచ్చిపోతే అంత్యక్రియల ఖర్చులు ఎవరు భరించాలి? మన ముగ్గురులో. అది ఇప్పుడే తేల్చాలి. పోయిన తర్వాత మళ్ళీ అప్పుడు మనకి ఇవన్నీ జరగవు. ఇప్పుడు అయ్యే ముచ్చట్లు కాదు. బతికుండగా నేను చూసుకుంటున్నాను కనుక పోయిన తర్వాత అంత్యక్రియలు మాత్రం నన్ను అడక్కండి. ఆవిడ ఇంకా బతికే ఉంది. దానికి పెద్దోడు ఏమనాలి? 2 తగిలించి, అమ్మను చూసుకోవడమే నీకు బరువు అయితే అమ్మకు ముద్దలు పెట్టడములో 4 ముద్దలు పెట్టడములో నువ్వు లెక్కలేస్తే నేను తీసుకొని వెళ్తాను తల్లిని అనాలి. అనలా. ఒరే అక్కడికేదో నాకొక్కడికే బాధ్యత ఉన్నట్టుగా నన్ను ఒక్కడిని ఎందుకు అడుగుతావు? చిన్నోడిని కూడా అడుగుంటున్నాడు పెద్దోడు, 2వ వాడిని. చిన్నోడు మీకే బాధ్యత లేనప్పుడు నేను ఎందుకు అంటున్నాడు చిన్నోడు. ఈ కేసు, ఈ పంచాయతీ స్టేషన్ వరకు వెళ్ళింది. అమ్మ చచ్చిపోతే అంత్యక్రియల ఖర్చులు ఎవరు భరించాలో ఇప్పుడు పోలీసులు తేల్చాలి. కళ్ళ ముందు జరుగుతున్న ఈ తంతంతటిని చూస్తున్న తల్లి, ఆవిడ గుండె ఏమి కావాలి? వాళ్ళేమి ఆమెను అనట్లేదే, వారేమి ఆమెను దూషించట్లేదే, వారేమి ఆమె మీద చెయ్యి వేయట్లేదే. కానీ ఆమె బ్రతకడానికి ఇష్టపడటం లేదు. ఎందుకు? నా గుండెలు పగిలేలా చేశారు నా 3 కుమారులు. కొత్త సెల్స్ తీసుకొని రండర్రా పిల్లలు, కొత్త సెల్స్ తీసుకొని రండి. ఏ మనుషులు!
హలో. హలో. అమ్మ బ్రతికుండగానే ముగ్గురు కుమారులు ఆమె చావు గురించి మాట్లాడుకుంటూ, చావు తర్వాత ఉన్న అంత్యక్రియల గురించి వారు మాట్లాడుకుంటుంటే ఆ తల్లి పరిస్థితిని ఒక్కసారి మీరు అర్థం చేసుకోవాలి. దానినే ఆయాసం, ఆవేదన. ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి. చెయ్యే వేయాల్సిన అవసరం లేదు, దూషించాల్సిన అవసరం లేదు. వారు మాట్లాడుకుంటున్న మాటలు చాలు ఆవిడ బతికుండి నేను చచ్చిపోయాను అనుకోవడానికి. ఇవన్నీ మీకు అర్థమైతే మాటల చేత దేవునిని ఆయాస పెట్టుచున్నారట. ఆ రోజుల్లో కూడా ఐగుప్తు నుంచి మీరు అడుక్కుంటే మిమ్మల్ని బయటికి తీసుకొని వచ్చి కనానుకు నడిపిస్తూ ఉంటే అంటారు, నీళ్లు దొరక్కపోతే మేము ఐగుప్తుకు వెళ్ళుట మేలు కాదా అన్నారా లేదా ఇశ్రాయేలీయులు అరణ్యములో? భయంకరమైన వెట్టి చాకిరి అనుభవిస్తూ తట్టుకోలేని పరిస్థితిలో దేవునికి మొర పెడితే బయటికి తీసుకొని వస్తే మధ్యలో అంటారు, మేము ఐగుప్తులో ఉచితముగా తినిన చేపలు, కూరాకులు, కీరకాయలు, దోసకాయలు, ఉల్లిగడ్డలు జ్ఞాపకమునకు వచ్చుచున్నవి. తెలియనోడికి చెప్పండి ఆ మాట. మిమ్మల్ని పిలుచుకొని వచ్చాడు బయటికి, ఆయన దగ్గర నిలుచుకొని నువ్వంటావు మేము ఉచితముగా తిన్నామట. బానిస కూడు కాదు మీరు తినింది అక్కడ. బానిస కూడు కాదా మీరు తినింది ఆ రోజు? ఐగుప్తీలో మోచేతి నీళ్లు కాదా మీరు తాగింది ఆ రోజు? మేము ఫ్రీగా తిన్నామండి ఐగుప్తులో. ఉండి చావాల్సింది అక్కడే. మళ్ళీ ఆయన కాళ్ళు ఎందుకు పట్టుకున్నారు మీరు ఆ రోజు? బయటికి తన బాహుబలము చేత బయటికి తీసుకొని వచ్చిన ఆయనకు ఆ మాటలు ఎలా ఉంటాయి? ఎలా ఉంటాయి? కనాను దేశస్థులు బలవంతులుగా ఉన్నారని రిపోర్ట్ వచ్చినప్పుడు ఈ అరణ్యములో మమ్మల్ని చంపాలనే యెహోవా తీసుకొని వచ్చాడు. చంపడానికి తీసుకొని వచ్చాడా? ఏమన్నా బుర్రుండే మాట్లాడుతున్నారు ఇశ్రాయేలీయులు అరణ్యములో. అది ఆయనకు ఆయాసం, అది ఆయనకు ఆయాసం. ఇక ఈ తరంలో ఉన్న వాళ్ళు ఏమంటున్నారో చూడండి. మీ మాటల చేత మీరు యెహోవాను ఆయాస పెట్టుచు, మీరు ఆయాస పెట్టుచున్నారు అడిగితే వాళ్ళు అడుగుతున్నారు, దేని చేత ఆయనను ఆయాస పెట్టుచున్నామని మీరు అడుగుతున్నారు. దేని చేత? ఇప్పుడు వాళ్ళు ఏమన్నారో చెబుతున్నాడు. దుర్మార్గులు యెహోవా దృష్టికి మంచివారు. వాళ్ళు అనుకుంటున్నారట దేవుని దృష్టికి ఎవరు మంచివారు? దుర్మార్గులు యెహోవా దృష్టికి మంచివారు, వారి యందు ఆయన సంతోషపడును. ఏం మాట్లాడుకుంటున్నారట దేవుని గురించి వాళ్ళు? దేవునికండి దుర్మార్గులే ఇష్టం అంటే మనలాంటి వాళ్ళు కాదు. అంటే వీళ్ళు మాట్లాడుతున్నారంటే మేము చాలా మంచివాళ్ళం, కానీ మనం అంటే ఆయనకి ఇష్టం లేదు. యెషయా గారి కాలంలో కూడా ఇలాంటి మాటలు మాట్లాడుకున్నారట. 5వ అధ్యాయం చూద్దాం. యెషయా గ్రంథం 5వ అధ్యాయం. యెషయా గ్రంథం 5వ అధ్యాయం 20వ వచనం. 20 కీడు మేలనియు మేలు కీడనియు చెప్పుకొని చీకటి వెలుగనియు వెలుగు చీకటనియు ఎంచుకొను వారికి శ్రమ. చేదు తీపి అనియు తీపి చేదనియు ఎంచుకొను వారికి శ్రమ. తమ దృష్టికి తాము జ్ఞానులమని, తమ ఎన్నికలో తాము బుద్ధిమంతులమని తలంచుకుని వారికి శ్రమ. కొందరు ఉన్నారట, కొందరు బతుకులు ఎలా ఉంటాయంటే అన్ని తప్పుడు ఆలోచనలే, అన్ని తప్పుడు ఆలోచనలే. తప్పుడు ఆలోచనలే
సరి అయినవనుకుంటూ బ్రతుకుతున్న పరిస్థితి. ఏమనుకుంటున్నారట? కీడంటే మేలు, మేలంటే కీడు, చీకటంటే వెలుగు, వెలుగంటే చీకటి, చేదేమో తీపి, తీపేమో చేదు. కాకరకాయ ఎలా ఉండును? తీయగా ఉండును అన్నాడు అనుకోండి, వీడు మనిషేనా? తేనె ఎలా ఉండును? చేదుగా ఉండును. తేనె చేదుగా ఉండును, కాకరకాయ తీయగా ఉండును అన్నాడంటే ఇంతకు వీడు మనిషేనా? కానీ తాను అనుకుంటున్నాడు నేను పెద్ద జ్ఞానినని. ఇప్పుడు దేవుని గురించి ఏమంటున్నారు? దుర్మార్గులంటే దేవుని దృష్టిలో మంచివారట. అంటే మీరెవరు? మళ్ళీ మీరెవరు? మేము మంచివారు. మాలాంటి వాళ్ళంటే ఆయనకు పడదు. అప్పుడప్పుడు ఎవరైనా ఒక పెద్ద మనిషి చచ్చిపోయారు అనుకోండి, పెద్ద మనిషి ఎవరైనా చనిపోయారు అనుకోండి, వాళ్ళ చుట్టూ ఉన్నోళ్ళు ఆయన గురించి ఏం మాట్లాడుతుంటారో చెప్పనా? నిజంగా దేవుడంటే బతికినంతకాలం 10 మందికి పెట్టాడే కానీ ఏ రోజు తీసుకోలేదు. అంత మంచి వాడిని తీసుకొని వెళ్ళడానికి నిజంగా దేవునికి మనసు ఎట్లొచ్చిందంటే, మంచోళ్ళని చూస్తే ఆ దేవునికి కూడా కన్ను కొడుతుందంటే నిజమే. ఎవరో అంటే విన్నాను కానీ ఇప్పుడు నిజమని నమ్ముతున్నాను. ఎప్పుడు వినలేదు మీరు ఇలాంటి మాటలు. ఇప్పుడు కూడా అదే. నీ దృష్టిలో 10 మంది దృష్టిలో ఎవరైనా మంచివారు కన్ను మూస్తే దానికి బురద ఎవరిపైన చల్లుతున్నాం మనము? అప్పుడే ఏం తొందర వచ్చిందండి ఆ దేవునికి, అప్పుడే ఏం తొందర వచ్చిందండి ఆ దేవునికి. మంచోళ్ళు బ్రతకడం ఆ దేవుని కూడా నచ్చదు, అంతే. ఈ మాట ఇప్పుడు మలాఖీలో చూస్తున్న మాట, ఇప్పుడు సమాజంలో మనం వింటున్న మాట ఒకటి కాదా? ఒక ధనవంతుడు తన కుమారునికి దగ్గర 2 లక్షల రూపాయలు పెట్టి బైక్ కొనిచ్చాడు. 2 లక్షలు ఒక బైక్. 2 లక్షలు అంటే ఏ రేంజ్లో వెళ్తుందో ఆలోచించుకోండి. ఇక ఎవరు పక్కన ఎవరున్నారు, వెనకలో ఎవడు కనపడ్డిక. ఆ కుర్రోడు నిలిపోయి ఆ డివైడర్ గుద్దుకొని చచ్చిపోయాడు. అప్పుడు తండ్రి అంటాడు ఆ దేవుడికి కూడా ఇది పద్ధతి కాదండి, ఆ దేవునికి కూడా ఇది పద్ధతి కాదండి, అలా చేయకూడదండి. కొడుకునిచ్చి కన్న తండ్రి ముందే చంపేస్తే ఎవరు చంపారు? దేవుడా? కొడుకునిచ్చాడు ఆయనే, ఇచ్చిన ఆయన నా ముందే తీసుకొని వెళ్ళిపోతే కడుపు తట్టుకోగలదా? పద్ధతి కాదండి. ఆ దేవుడు కూడా తెలుసుకోవాలి కొన్ని. నేను డైలాగ్ కాదు ఇది, ఒక తండ్రి అన్నమాట అంటున్నాను నేను ఇక్కడ. టీవీలో ఒక తండ్రి అన్నమాట చెబుతున్నాను ఇక్కడ. మరి నువ్వు బండి కొనిచ్చేటప్పుడు దేవుడిని అడిగి కొనిచ్చావేంటి నీ బిడ్డకి? వాడు 2 లక్షల రూపాయల బైక్ అడుగుతున్నాడు, తీసియల్లా దేవుడా అని అడిగావేంటి? 10వ తరగతి పాస్ కాగానే పల్సర్ అడుగుతాడు ఒకడు. వాడి బరువే వాడు మోయలేడు, పల్సర్ బరువు మోస్తాడు. వాడు చచ్చిపోయాడు. అప్పుడు తల్లి అంటుంది శవం మీద పడి, పొట్టన పెట్టుకోవడానికి నా కొడుకే దొరికాడా దేవుడా నీకు? అంటే దేవుడు అందరికీ ఉద్దరకు దొరికాడు అంతే, ఇంకేం లేదు అనడానికి. నా కొడుకు ఏం అన్యాయం చేశాడని నా కొడుకుని తీసుకున్నావు? ఇది అన్యాయం. ఎప్పుడు చెబుతాను, చటాకంత మాంసం లేదు అడిగి తెలంగాణ భాషలో. 1/2 కిలో మాంసం లేదు, పల్సర్ కొనిచ్చి అన్యాయం చేసింది నువ్వు. పంచాయతీలోనికి దేవుని తీసుకొని వస్తున్నావు.
నోరు జారడం కాదు ఇది, నోరు జారడం కాదు ఇది. నీ మాటలు వింటున్నప్పుడు ఆ దేవుడు ఎలా ఫీల్ అవ్వాలి, దాన్ని ఎలా భరించాలి? ఏం దేవుడోనండి, ఎన్ని ప్రార్థనలకు వెళ్ళినా, ఎన్ని ఉపవాసాలు చేసినా, ఎన్ని కన్నీటి ప్రార్థనలు చేసినా, ఎన్ని మీటింగ్లకు అటెండ్ అయినా నా అప్పులు మాత్రం తీరట్లేదు. అందుకే దేవుడు లేడు, అంతే. అందుకే దేవుడు లేడు. మళ్ళీ ప్రశ్న, అప్పులు తీర్చనందుకు ఆ దేవుడు దేవుడు కాకపోతే అప్పు తీసుకునేటప్పుడు దేవుడిని అడిగి వెళ్ళావేంటి తీసుకోవడానికి? డబ్బులు కావాలి, ఎవరో ఇస్తామన్నారు, చెంగు చెంగని ఎగురుకుంటే వెళ్ళి తీసుకుంటేవి. అప్పుడు మాత్రం దేవుడు కనపడలా. దేవుడా నేను తీసుకోవాలా లేదా, తీర్చడానికి నా దగ్గర సత్తా ఉందా లేదా, ఇవేం అడగలే. వడ్డీ ఎంతైనా పర్లేదు, అర్జెంటు కావాలి. 3 అయినా పర్లేదు, 4 అయినా పర్లేదు, 5 అయినా పర్లేదు, ఎంత వడ్డీ అయినా పర్లేదు. తీసుకునేటప్పుడు మాత్రం దేవుడిని ఏం అడగల. అర్జెంటుకి ఇప్పుడు దేవుడు వచ్చి నీ అప్పులన్నీ తీర్చేయాలి. తీర్చకపోతే దేవుడు దేవుడు కాదు. మనిషి మిడిమిడి జ్ఞానముతో జారే ప్రతి మాటకు దేవుడు ఆయాసపడుచున్నాడు ఈరోజు. వీళ్ళు అనుకుంటున్నారు, దుర్మార్గులు యెహోవా దృష్టికి మంచివారు, వారి యందు ఆయన సంతోషపడును. ఇంతకీ ఈ మాటలు ఎవరంటున్నారు? ఈ మాటలు అంటున్నది ఎవరు? బుద్ధి లేని ఇశ్రాయేలీలు, అవివేకులైన ఇశ్రాయేలీలు, మూర్ఖులైన ఇశ్రాయేలీలు. బైబిల్ చదివేటప్పుడు కూడా ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఎవరంటున్నారు, ఎవరి గురించి అంటున్నారు, వాళ్ళు చెబుతున్నది వాస్తవమా అవాస్తవమా, సత్యమా అసత్యమా అనేది ఒకటి ఆలోచించాలి. ముందు వెనుక సందర్భాలు మనకు అర్థం కాలేదనుకోండి, కొంతమందికి ఏ ముందు వెనుక సందర్భోచిత జ్ఞానం ఉండదు. బైబిల్ చదివేటప్పుడు సందర్భోచిత జ్ఞానం ఏముండదు. కొంతమంది బైబిల్ ఎలా చదువుతారు చెప్పనా? బైబిల్ ఎలా చదువుతారు? అలా, ప్రభువా ఈరోజు నాకేమిస్తున్నావు ప్రభువా, తీసాడు, నువ్వు వెళ్ళు ప్రతి చోట నీదే. దేవునికి స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్. మళ్ళీ మూసాడు, మళ్ళీ తెరిచాడు. ఈ గ్రంథములో ఉన్న శాపములన్నీ నీకు త్వరగా వచ్చును. జిజి నేను ప్రార్థన చేయలేదు సరిగా. ఇవి కావు, ఇవి కావు. మంచివన్నీ మనవి, చెడ్డవన్నీ పక్కోడివి. ఇలాంటి అలవాటు ఉన్న ఒకరు అలా తెరిచారు. అలా తెరవగానే మలాకిలో కనపడింది, దుర్మార్గులు యెహోవా దృష్టికి మంచివారు. ఆహా, ఓహో, మా ఆవిడకి చెప్పాను చాలాసార్లు, మంచిగా బతకూడదే అని. విని చావల. ఇప్పుడు దొరికింది, ఇప్పుడు దొరికింది. నువ్వు నమ్ముతున్న బైబిల్లో నేను చూసావా? దుర్మార్గులు యెహోవా దృష్టికి మంచివారు. నేను రోజు నేను ఎందుకు కొడతానో చెప్పనా? నాలాంటి వాళ్ళు అంటేనే దేవునికి చాలా ఇష్టం. ఐ లైక్ దిస్ యునో అంటాడు. వారి యందు ఆయన సంతోషపడును. నువ్వు ఏ దేవుణ్ణి అయితే నన్ను నమ్మమంటున్నావో ఆ దేవుణ్ణి సంతోషపెట్టడానికే రోజు తాగొచ్చి నిన్ను తంతున్నాను, అంత ఇంకేం లేదు. నేను అమాయకుణ్ణి. బుద్ధి లేనోడా, ఇది దేవుడు చెప్పింది కాదు, ఇది మనుషులు, మూర్ఖులు. కనిపించిన ప్రతిదీ నీకోసమే నువ్వు జోబులు వేసుకుంటే అది కాదు బైబిల్ చదివే పద్ధతి. అది కాదు బైబిల్ చదివే పద్ధతి. మచ్చలేని దేవుడు, మహిమగల దేవుడు ఈ మాటలు వింటున్నప్పుడు ఆయన భరించలేడు. ఆయన కదా ఆయాసం, ఆయాసం. దుర్మార్గులు యెహోవా దృష్టికి మంచివారు, వారి యందు ఆయన సంతోషపడును. లేక న్యాయకర్తయగు దేవుడేమాయను? 6వ ప్రశ్న దేవునికి.
ఇది 6వ ప్రశ్న. న్యాయకర్తయగు దేవుడు ఏమాయను అని చెప్పుకొనుట చేతనే మీరు ఆయనను ఆయాస పెట్టుచున్నారు. ఇంతకీ ఈ మాటలన్నీ వాళ్ళు ఎందుకు అనుకుంటున్నారు అని అంటే, వీళ్ళ దేశంలో కరువు ఉంది. సందర్భం చెబుతాను ఇప్పుడు మీకు. మన గురించి అయిపోయింది, ఇక్కడికి వద్దాం. ఈ దేశంలో కరువు తాండవం మేలుతోంది. చుట్టూన్న దేశాలు మాత్రం అబ్బో చక్కగా రోజు రోజుకి వర్ధిల్లుచున్నాయి. ఆలోచిస్తున్నారు. చుట్టుపక్కల ఉన్న దేశాలలో భయంకరమైన అవినీతి ఉంది, చుట్టుపక్కల ఉన్న రాజ్యాలలో భయంకరమైన క్రూరత్వం ఉంది. అయినా దేశాలు పైకి వస్తున్నాయి. కానీ మేమెందుకు ఈ కరువులో బ్రతుకుతున్నాం? ఇంత మంచిగా బ్రతుకుచున్నా దాని అర్థం దుర్మార్గంగా బ్రతుకుచున్న పక్క రాజ్యం వాళ్ళు ఎదుగుచున్నారు, భయంకరమైన క్రూరత్వంలో బ్రతుకుచున్న మరొక రాజ్యంలో ఉన్నవారు ఎదుగుచున్నారు, వర్ధిల్లుచున్నారు. అంటే అలాంటోళ్ళంటేనే దేవునికి ఇష్టం, మాలాంటోళ్ళంటే అసలు ఇష్టం లేదు అని ఫిక్స్ అయిపోయారు. అసలు మీ దేశానికి కరువు రావడానికి గల కారణం ఏంటో ఒక్కసారి మీరు ఎందుకు ఆత్మ పరిశీలన చేసుకోవట్లేదు? హగ్గై గ్రంథంలో చెప్పాడు కదా, నా మందిరము పాడై ఉండగా మీరు సరంబి వేసిన ఇండ్లలో నివసించుచున్నారు. నా పనికి వచ్చేసరికి ఇది సమయం కాదు అని అనుకుంటున్నారు మీరు. అందుకే కరువు మీ మీదికి పంపించాను. ఈరోజు కరువు కాటకాలతో మీరు బాధపడడానికి మీ దోషములు వాటి క్రమమును తప్పించెను అంటాడు. పక్కోడు బాగుపడుతుంటే నా స్థితి ఇలా ఉన్నదంటే దేవుడే వారిని ఆశీర్వదిస్తున్నాడు, దేవుడే దుర్మార్గులను ఆశీర్వదిస్తున్నాడు అని అనుకుంటున్నారు. కానీ ఈరోజు మేము ఈ స్థితికి రావడానికి మాలోని తప్పులేంటి? నిన్ను నువ్వు విమర్శించుకోవా? నిన్ను నువ్వు పరిశీలించుకోవా? మనం కూడా తెలిసి తెలియక ఇలాంటి మాటలు మాట్లాడుతుంటాం. ఎప్పుడండి దేవుణ్ణి నమ్ముకుంది? ఎప్పుడండి? ఇప్పటికీ మా బతుకులు ఇట్లే ఏడ్చాయి. అంటే నమ్ముకుంది భూమి మీద ఏదో గొప్పోడైపోదామనా? అందుకు నమ్ముకున్నావా? దేవుణ్ణి అర్థం చేసుకొని మాట్లాడాలి. నోటికొచ్చినట్టు మనం మాట్లాడితే ఆనాటి ఇశ్రాయేలీల వలె మనము కూడా ఆయనను ఆయాస పెట్టిన వారం అవుతాం. రైట్. ఇప్పుడు వీళ్ళకు ఒక ప్రశ్న. దేవునికి దుర్మార్గులంటే ఇష్టం, దుర్మార్గులకే భవిష్యత్తు ఉంది, దుర్మార్గులదే రోజులు ఇవి, మంచోళ్ళకు రోజులు కాదు ఇవి. మంచోళ్ళని అసలు దేవుడు పట్టించుకోడు, వాళ్ళకు అన్యాయం జరుగుతున్న దేవుడు పట్టించుకోడు అన్న ఒక నింద దేవునిపై వేశారు ప్రజలు. నిజానికి వీళ్ళేం మంచోళ్ళు కాదు, మంచివారు కాకపోయినా వారు మంచివారం అనుకుంటూ సెల్ఫ్ సర్టిఫికేషన్ అది. దుర్మార్గులకే భవిష్యత్తు ఉంది, అలాంటి వారిని దేవుడు వర్ధిల్లింపజేస్తాడు. అప్పుడు దేవుడు తన ప్రవక్త ద్వారా జవాబు చెబుతున్నాడు. తన భవిష్యత్ ప్రణాళికను దుర్మార్గుల కొరకు దేవుడు ఏర్పాటు చేసిన తీర్పు, జడ్జ్మెంట్. దేవుని తీర్పు దినం ఒకటి ఉంది. తొందరపడి నోరు జారకండి. ఆ తీర్పు దినం దుర్మార్గుల కొరకే నేను ఏర్పాటు చేశాను. కొద్ది రోజులు వాళ్ళ ఉండాలి. ఒక టైం వచ్చినప్పుడు వారి చరిత్రను నేను క్లోజ్ చేయబోతున్నాను. రైట్. మీకు తెలియదు కనుక, మీరు విషయం లేవనెత్తారు కనుక ఇక వినాలి. దేవుడు మాట్లాడుతున్నాడు ఇక తన ప్రవక్త ద్వారా. భక్తులకు భవిష్యత్తు ఎలా ఉంటుంది, దుర్మార్గులకు భవిష్యత్తు ఎలా ఉంటుంది? ముఖ్యంగా దుర్మార్గుల కొరకు దేవుడు వ్రాసిన తీర్పుని, ఆయన అనాది సంకల్పాన్ని, ఆయన భవిష్యత్ జ్ఞానాన్ని ఆయన తెలుపుతున్నాడు ఇక్కడ. 3వ అధ్యాయం
ఇదిగో నాకు ముందుగా మార్గము సిద్ధపరచుటకై నేను నా దూతను పంపుచున్నాను. ఇదిగో నాకు ముందుగా మార్గము సిద్ధపరచుటకై నేను నా దూతను పంపుచున్నాను. నేను చాలా పెద్ద ప్లానే వేశాను, మీ ముఖాలకు అది తెలియక నోరు జారుతున్నారు. మీ కాలంలో, ఓ ఇశ్రాయేలీయులారా, మీ కాలంలో దుర్మార్గులు మంచివారు అని ఇద్దరు ఉన్నారని మీరు అంటున్నారు కదా. భవిష్యత్తులో కూడా దుర్మార్గులు మంచివారు అనే ఇద్దరు ఉంటారు మీ మధ్య కూడా. కొద్ది రోజులు ఇవి ఇలానే నడవాలి. కానీ త్వరలో ఈ భూమి మీద నేను ఒక కార్యాన్ని జరపబోతున్నాను. అదేంటో మీరు వినండి. ఇదిగో నాకు ముందుగా మార్గము సిద్ధపరచుటకై నేను నా దూతను పంపుచున్నాను. ఎవరు చెబుతున్నారు ఈ మాట? దేవుని మాటగా మలాకి అనే దూత చెబుతున్నాడు ఇక్కడ. మలాకి అంటే దూత. ఈ ప్రవక్త పేరు మలాకి. మలాకి అన్న పేరుకు అర్థమే దేవుని దూత. మలాకి అనే దేవుని దూత మరొక దూత గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ 3వ అధ్యాయంలో. భవిష్యత్తులో జరగబోయేది. ఇదిగో నాకు ముందుగా మార్గము సిద్ధపరచుటకై నేను నా దూతను పంపుచున్నాను. మీరు వెదకుచున్న ప్రభువు అనగా మీరు కోరు నిబంధన దూత తన ఆలయమునకు హఠాత్తుగా వచ్చును. ఇక్కడ మరొక దూత, ఇద్దరు దూతలు, ఇద్దరు ఒకటే కాదు. ఇక్కడ మలాకి గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం చదువుతున్నాం. ఈ 1వ వచనంలో మీకు ఇద్దరు దూతలు కనపడుతున్నారు. ఇద్దరు దూతలు. ఒకరేమో నిబంధన దూత, ఒకరేమో నిబంధన దూత. ఎవరు నిబంధన దూత? మీరు వెదకుచున్న ప్రభువు అన్నాడా? మీరు వెదకుచున్న ప్రభు అనగా మీరు కోరు నిబంధన దూత. ఆ నిబంధన దూతకు ముందు మరొక దూత వస్తాడు. దేనికి? మార్గము సిద్ధపరచడానికి. ఇద్దరు దూతలు భవిష్యత్తులో రాబోచున్నారు. దుర్మార్గులకు రోజులున్నాయి అంటున్నావుగా, ఇక నువ్వు వినాలి జాగ్రత్తగా. నోరు మూసుకొని ఇశ్రాయేలీయులారా వినాలి. ఇద్దరు దూతలు రాబోచున్నారు భవిష్యత్తులో. ఒకరు నిబంధన దూత, కానీ ఆ నిబంధన దూత కంటే ముందు మరొక దూత వచ్చును. ఆ నిబంధన దూత ప్రభువు. ఆ ప్రభువు అయిన నిబంధన దూత కంటే ముందు ఒక దూత వచ్చును. దీనికి మార్గము సిద్ధపరచుటకు. ఇన్నిసార్లు చెప్పానంటే ఈ దూత ఎవరో మీకు తేలిపోవాలి ఇప్పటికే. బాప్తిస్మమిచ్చు యోహాను గారు. ఎవరి దూత? బాప్తిస్మమిచ్చు యోహాను గారు. లూకాసు వార్త చూద్దాం. లూకాసు వార్త 7వ అధ్యాయం. లూకాసు వార్త 7వ అధ్యాయం 24 నుంచి 27 వచనములు చూద్దాం. 24 నుంచి 27. యోహాను దూతలు వెళ్ళిన తర్వాత ఆయన యోహానును గూర్చి జన సమూహములతో ఇలాగూ చెప్పసాగాను. మీరేమి చూచుటకు అరణ్యంలోనికి వెళ్ళితిరి? గాలికి కదులుచున్న రెల్లునా? మరేమి చూడ వెళ్ళితిరి? సన్నపు బట్టలు ధరించుకుని వానినా? ఇదిగో ప్రశస్త వస్త్రములు ధరించుకొని సుఖముగా జీవించు వారు రాజగృహములలో ఉందురు. అయితే మరేమి చూడ వెళ్ళితిరి? ప్రవక్తనా? అవును గాని ప్రవక్త కంటే గొప్పవానినని మీతో చెప్పుచున్నాను. ఇదిగో 27వ వచనం. ఇదిగో నేను నా దూతను నీకు ముందుగా పంపుచున్నాను. అతడు నీ ముందర నీ మార్గము సిద్ధపరచును. ఇప్పుడే మలాకి 3:1 చూసాం ఈ మాట. అదే యేసు ప్రభు కోట్ చేస్తున్నాడు ఇక్కడ. ఇదిగో నేను నా దూతను నీకు ముందుగా పంపుచున్నాను, అతడు నీ ముందర నీ మార్గం సిద్ధపరచునని ఎవరిని గూర్చి వ్రాయబడేనో మలాకీలో. అంతేనా? ఎవరిని గూర్చి వ్రాయబడేనో మలాకి గ్రంథములో అతడే ఈ యోహాను. క్లియర్. ఇప్పుడు మలాకి గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనంలో కనబడుచున్న దూత జాన్ ద బ్యాప్టిస్ట్. జాన్ ద బ్యాప్టిస్ట్. ఆయన గురించి ఉన్న మరికొన్ని వచనాలు చూద్దాం. యెషయా గ్రంథం 40వ అధ్యాయం
యెషయా గ్రంథము 40వ అధ్యాయం 3వ వచనము చూద్దాం. ఆలకించుడి, అడవిలో ఒకడు ప్రకటించుచున్నాడు ఎట్లనగా, అరణ్యములో యెహోవాకు మార్గము సిద్ధపరచుడి, ఎడారిలో మా దేవుని రాజ్య మార్గము సరళము చేయుడి. ఎవరి గురించిది? యోహాను గారి గురించి. మత్తయి సువార్త 11వ అధ్యాయం, మత్తయి సువార్త 11వ అధ్యాయం 10వ వచనం. ఇదిగో నేను నా దూతను నీకు ముందుగా పంపుచున్నాను, అతడు నీ ముందర నీ మార్గమును సిద్ధపరచునని ఎవరిని గురించి వ్రాయబడెనో అతడే ఈ యోహాను. కన్ఫర్మేషన్ కోసం ఇదంతా, కన్ఫర్మేషన్. మార్కు సువార్త 1వ అధ్యాయం, మార్కు సువార్త 1వ అధ్యాయం 2వ వచనం 3వ వచనం. ఇదిగో నా దూతను నీకు ముందుగా పంపుచున్నాను, అతడు నీ మార్గం సిద్ధపరచును. ప్రభు మార్గం సిద్ధపరచుడని ఆయన, ప్రభు మార్గం సిద్ధపరచుడు, ఆయన త్రోవలు సరళము చేయడని అరణ్యంలో కేక వేయుచున్న ఒకని శబ్దమని ప్రవక్త అయిన యెషయా చేత వ్రాయబడినట్టు 40వ అధ్యాయంలో బాప్తిస్మిచ్చి యోహాను అరణ్యములో ఉండి పాపక్షమాపణ నిమిత్తము మారు మనసు విషయమైన బాప్తిస్మ ప్రకటించుచు వచ్చాను. మార్కు సువార్తలో మనకి ఇద్దరి, మలాకి గారి ప్రవచనము, యెషయా గారి ప్రవచనం, ఇద్దరిది మిక్స్ చేసి కనపడుతుంది అక్కడ. చెబుతున్నాడు దేవుడు తన భవిష్యత్తు ప్రణాళికను మలాకి గ్రంథంలో. మార్గాన్ని సిద్ధపరచుటకై నేను యోహానును పంపుదును, నా దూత. ఆ తరువాత యోహాను వచ్చిన తర్వాత, మొదటి దూత వచ్చిన తర్వాత మీరు వెతుకుచున్న ప్రభువు వస్తాడు. అనగా మీరు కోరు నిబంధన దూత తన ఆలయమునకు హఠాత్తుగా వచ్చును. ఇదిగో ఆయన వచ్చుచున్నాడని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఒకరి రాక గురించి మరొకరు చెబుతున్నారు ఇక్కడ. సైన్యములకు అధిపతియగు యెహోవా అంటే తండ్రి. నిబంధన దూత వచ్చును. నిబంధన దూత ఎవరైనా? ప్రభువైన యేసుక్రీస్తు వారు నిబంధన దూత. నిబంధన దూతన ఆయన. అవును. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం, హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 24వ వచనము చూద్దాం. 24. క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునొద్దకు, నిబంధన దూత, క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునొద్దకు మనము వచ్చి ఉన్నాం ఇప్పుడు. నిబంధన దూత. మత్తయి సువార్త 26వ అధ్యాయం, మత్తయి సువార్త 26వ అధ్యాయం 28వ వచనము చూద్దాం. 28వ వచనము చూద్దాం. ఇది నా రక్తము, అనగా పాపక్షమాపణ నిమిత్తం అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము. అది క్రొత్త నిబంధన, అది క్రొత్త నిబంధన. హెబ్రీ పత్రిక 13:20. ఎనిబడి హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 20వ వచనం. గొర్రెల గొప్ప కాపరి అయిన యేసు అను మన ప్రభు. చదవండి బాగా. నిత్యమైన నిబంధన సంబంధమగు రక్తమును బట్టి మృతులలో నుండి లేపిన సమాధానకర్త. నిబంధన దూత అనడానికి ఈ వచనాలను ఇస్తున్నాను మీకు. ఆయన యేసు ప్రభుని. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం, ఇర్మియా గ్రంథం 31 వచనం కూడా 31. ఇదిగో నేను ఇశ్రాయేలు వారితోను యూదా వారితోను క్రొత్త నిబంధన చేయు దినములు వచ్చుచున్నవి. ఇదే యెహోవా వాక్కు, ఇదే యెహోవా వాక్కు. రాబోతున్నాడు నిబంధన దూత. పాయింట్కి వద్దాం. మలాకి గ్రంథం 3వ అధ్యాయం, మలాకి 3వ అధ్యాయం. మీరు కోరు నిబంధన దూత తన ఆలయమునకు హఠాత్తుగా వచ్చును. ఇదిగో ఆయన వచ్చుచున్నాడని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. అయితే ఆయన వచ్చు దినమును ఎవరు సహింపగలరు? ఎవరు సహింపగలరు? ఎవరు సహింపగలరు అంటే ఎంత భయంకరంగా ఉంటే ఆ మాట ఉపయోగిస్తాడు ఇక్కడ.
అవునా? ఎవరు సహిస్తారో ఆయన వస్తే? అంటే క్రీస్తు వస్తాడు, నిబంధన దూత వచ్చి దుర్మార్గులకు రోజులు బాగున్నాయని అనుకుంటున్న మీరెవరైతే ఉన్నారో అలాంటి దుర్మార్గులకు ఆయన తీర్పు తీర్చే ఒక దినము రాబోచున్నది. ఆ రోజు, ఆ దినాన్ని ఎవరు సహించగలరు? ఎవరు తట్టుకోగలరు? మీరనుకుంటున్న దుర్మార్గులకు ఒక భయంకరమైన పరిస్థితి ఎదురు కాబోచున్నది. అది క్రీస్తు నిబంధన దూతగా వచ్చి ఆ దుర్మార్గుల భరతం పడతాడు. రైట్, నీకేం అర్థం కావట్లేదని నాకు బాగా తెలుసు. కిందికి వెళ్దాం, ఇంకా మిమ్మల్ని ఆలోచింపచేయడానికి ఇదంతా. అయితే ఆయన వచ్చు దినము ఎవరు సహింపగలరు? ఆయన అగుపడగా ఎవరు ఓర్వగలరు? ఆయన కంసాలి అగ్ని వంటి వాడు. అంటే ఆయన వచ్చిన తర్వాత, ఈ నిబంధన దూత వచ్చిన తర్వాత ఏం చేస్తాడో చెబుతాడు. కింద చూద్దాం. ఆయన వచ్చినప్పుడు ఏం చేస్తాడట? ఆయన కంసాలి అగ్ని వంటివాడు. కంసాలి అగ్ని ఏం చేయును? కంసాలి అగ్ని ఏం చేయును? ఎంత కఠినమైన లోహాన్నైనా, ఎంత గట్టి లోహాన్నైనా అనుకున్న షేప్కి అది మార్చగలదు. బండలాంటి హృదయాలను సైతం కరిగించగలిగే శక్తిగల మాటలతో ఆయన వచ్చును. ఇంకా చాకలి వాని సబ్బు వంటి వాడు. పోలిక చూడండి ఎలా ఉందో. చాకలి వంటి సబ్బు వంటి వాడు. సబ్బేమి చెయ్యును? చెప్పండి. సబ్బేమి చెయ్యును? గబ్బును కడుగును. అంతేనా? శుభ్రము చేయును, మలినాన్ని తీసివేయును. అంటే నిబంధన దూతగా యేసుప్రభు లోకానికి వచ్చినప్పుడు, భవిష్యత్ మలాకి గారి కాలానికి భవిష్యత్ అది. నిబంధన దూతగా యేసుప్రభు లోకానికి వచ్చినప్పుడు ఆయన చేయబోయే కార్యాన్ని ముందే చెబుతున్నాడు ప్రవక్త ఇక్కడ. ఏంటి? శుభ్రము చేయును సబ్బులా. వస్త్రానికి అంటిన మలినాన్ని చాకలివాని సబ్బు కడిగి శుభ్రము చేసి స్వచ్ఛమైనది మాత్రమే పెట్టి మలినాన్ని తుడిచివేయును. ఒక్కసారి ఇది మనసులో పెట్టుకోండి. మలాకి గారి తర్వాత నెక్స్ట్ దైవజనుడే మనకు యోహాను గారు కనబడతారని చెప్పాను నిన్న. యోహాను గారు యేసుప్రభు గురించి ఏమంటున్నాడో చూద్దాం ఒక్కసారి. మత్తయి సువార్త 3వ అధ్యాయం. 11వ వచనం, 11-12 వచనములు. 11-12. మారు మనసు నిమిత్తము నేను నీళ్ళలో మీకు బాప్తిస్మం ఇచ్చుచున్నాను. అయితే నా వెనుక వచ్చుచున్నవాడు నాకంటే శక్తిమంతుడు. ఆయన చెప్పులు మోయుట కైరను నేను పాత్రుడును కాను. ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోను మీకు బాప్తిస్మం ఇచ్చును. ఆయన చేతిలో ఉన్నది. ఆయన తన కళ్ళమును బాగుగా శుభ్రము చేసి చాకలివాని సబ్బు అన్నాడు మలాకి. చేట అంటున్నాడు యోహాను. వస్తువులు మారినా విషయం ఒకటే. అర్థం చేసుకుంటున్నారా? చాకలివాని సబ్బు వంటి నిబంధన దూత శుభ్రము చేయునని మలాకి గారు అంటే, చేట ఆయన చేతిలో ఉన్నది. ఆయన తన కళ్ళమును బాగుగా శుభ్రము చేసి గోధుమలను కొట్టులో పోసి ఆరని అగ్నితో పొట్టును కాల్చివేయును అని వారితో చెప్పెను. ఆరని అగ్నితో పొట్టు గోధుమలు పొట్టు శుభ్రము చేయును. గోధుమలు ఎవరు? గోధుమలు మంచివారు. పొట్టు ఎవరు? పొట్టు దుష్టులు, దుర్మార్గులు.
మలాకి గారి తరంలో దుర్మార్గులు దేవుని దృష్టికి మంచివారని వాళ్ళు తొందరపడుతున్నారు. కానీ దుర్మార్గులకు ఒక తీర్పు విధించబడినది. దుర్మార్గులకు ఒక తీర్పు విధించబడినది. ఏమిటా తీర్పు? నిబంధన దూత వచ్చినప్పుడు వీళ్ళిద్దరిని వేరు చేస్తాడు. వేరు చేసి ఆరని అగ్నితో ఆ పొట్టును, ఆ దుర్మార్గులను కాల్చివేస్తాడు. కానీ అది జరగడం కంటే ముందు దేవుడు ఒక అవకాశం ఇస్తాడు. ఏమని? మీరు మారు మనస్సు పొందాలి, మారండి. మారకపోతే మీరు ఆ దినాన్ని తట్టుకోలేరు. ఎవరు ఓర్వగలరు? ఎవరు సహించగలరు ఆ దినమును? మారిన వారు ఆ దినాన ఆనందపడుదురు, మారని వారు తట్టుకోలేరు. ఆ చిట్ట చివరి అవకాశం ఇవ్వడానికే దేవుడు 2 దూతలను పంపించాడు. ఒకరు బాప్తిస్మమిచ్చి యోహాను గారు, 2 ప్రభువైన యేసుక్రీస్తు వారు. వాళ్ళిద్దరూ వచ్చి ఏం చెప్పారు చెప్పనా? మారు మనస్సు పొందండి. అంతేనా? మా యోహాను గారు చెప్పింది 3వ అధ్యాయం 1వ వచనం. ఆ దినముల యందు బాప్తిస్మిచ్చి యోహాను వచ్చి, పరలోక రాజ్యం సమీపించి ఉన్నది, మారు మనస్సు పొందుడి. యేసు ఏం చెప్పాడు? 4:17, మత్తయి సువార్త 4:17. అప్పటి నుండి యేసు, పరలోక రాజ్యం సమీపించినది కనుక మారు మనసు పొందుడి. ఇద్దరు అదే చెప్పారు. ఫైనల్ ఛాన్స్ మీకు. మీరు అనుకుంటున్నట్టుగా దుర్మార్గులను విడిచిపెడతానని మీరు అనవసరంగా అమాయకంగా మీరు రాసుకోకండి డైరీలలో. మీరు అనుకోవచ్చు, మలాకి గారి కాలానికి యేసు రావడానికి దగ్గర 400 సంవత్సరాల మధ్య కాలం ఉంది కదండి. వాళ్ళ తరంలో ఉన్న వారి గురించి వాళ్ళు ప్రస్తావిస్తుంటే ఎప్పుడో 400 సంవత్సరాల తర్వాత జరగబోయే దాని గురించి ఇక్కడ మీరు ప్రస్తావించడం ఏమాత్రం న్యాయమని మీరు అంటారేమో. యేసు ప్రభు వచ్చిన కాలానికి, మలాకి గారి కాలంలో జరుగుతున్న పరిణామాలకి, యేసు ప్రభు వచ్చినప్పుడు జరుగుతున్న పరిణామాలకి, పరిస్థితులకి ఏమీ తేడా లేదు. కాలం మారిన తరాలలోని తత్వం మాత్రం అదే. మలాకి గారి కాలంలో ఇంతకుముందు ఉదయం చూసాం, ధనాపేక్ష కలిగిన వారు, యాజకులు ఎవరైతే ఉన్నారో ధనాపేక్ష కలిగి పక్షపాతముతో తీర్పులు తీరుస్తున్నారని ఉదయం మనం చూసాం. మరి యేసు కాలంలో ఎలా ఉందనుకుంటున్నారు? యేసు కాలంలో ఎలా ఉంది? లూకాసు వార్త 16వ అధ్యాయం 14వ వచనం చూద్దాం. ఎవరు కనపడుతున్నారు? లూకాసు వార్త 16వ అధ్యాయం 14వ వచనం. ధనాపేక్ష గల పరిసయ్యులు ఈ మాటలన్నీ విని ఆయనను అపహసిస్తున్నారట. పైన ఏం చెప్పాడు యేసు ప్రభు? ఎవడును 2 యజమానులకు దాసుడిగా ఉండనేరడు. మీరు దేవునికిని సిరికిని దాసులుగా ఉండలేరు. మీరు దేవుని సిరిని సేవింపలేరు. పైన మాట అదే చూడండి, 13వ వచనంలో చివరి మాట. మీరు దేవునిని సిరిని సేవింపలేరు అనేసరికి ధనాపేక్ష గల పరిసయ్యులు ఈ మాటలు విని ఆయనను అపహసిస్తున్నారట. డబ్బు అంటే అవసరం లేదంటున్నాడు. డబ్బును అసహించుకోమని చెబుతున్నాడు. డబ్బు దగ్గర ఉన్నోడికి పరలోకం రాదంటున్నాడు. డబ్బును ప్రేమించకుండా ఎలా ఉంటాం బాబాయ్ అంటున్నాడు ఒక ఆయన. మలాకి గారి కాలంలో ఉన్న పరిస్థితులే యేసుప్రభు కాలంలో కూడా ఉన్నాయి. మలాకి గారి కాలంలో కూడా ఇద్దరు కనపడుతున్నారు మనకు, మంచివారు దుర్మార్గులు వాళ్ళు అనుకుంటున్నట్టుగా. మళ్ళీ యేసుప్రభు కాలంలో కూడా అదే ఉంది. యేసుప్రభు కాలంలో కూడా అదే ఉంది. దుర్మార్గులకు దేవుడు తీర్పు దినాన్ని వ్రాశాడు. దుర్మార్గులు కొద్ది రోజులు మీ కళ్ళ ముందు ఆనందంగా కనపడతారేమో, వర్తిల్లుతూ ఉంటారేమో, కానీ ఎప్పటికైనా దుర్మార్గులు వారి చాప్టర్ క్లోజ్ అవ్వవలసిందే. అయితే ఇప్పుడు వినాలి జాగ్రత్తగా మీరు. దేవుని తత్వం ఏంటంటే, ఈరోజు ప్రపంచంలో కూడా నీతిమంతులు అనీతిమంతులు ఉన్నారు, మంచివారు దుర్మార్గులు ఉన్నారు. భవిష్యత్తులో నీతిమంతులకు అనీతిమంతులను వీళ్ళిద్దరిని వేరు చేసే ఒక దినం ఒకటి ఉంది ప్రపంచంలో. ప్రపంచాన్ని ఫిల్టర్ చేసే ఒక రోజు ఒకటి ఉంది. కానీ
దేవుడు తన తీర్పును ముందుగా ఇశ్రాయేలీలతోనే మొదలుపెట్టాడు. ఇశ్రాయేలీలతోనే మొదలుపెట్టాడు. దేవుడు ఎప్పుడైనా శిక్షించాలనుకుంటే తన ఇంటి దగ్గర నుంచే మొదలు పెడతాడు. తన ఇంటి దగ్గర నుంచే మొదలు పెడతాడు. యేసుప్రభు మొదటి రాకడలో ఎవరి యొద్దకు వచ్చాడు? ఇశ్రాయేలీల యొద్దకు వచ్చాడు. నిన్నటి నుంచి చెబుతున్నాను, ఇశ్రాయేలీలు ఎవరు? దేవుని చేత క్రీస్తు రాక కోసం ప్రత్యేకింపబడిన వారు. మిగిలిన జనాంగాల నుంచి దేవుడు వారిని వేరుపరిచిన వాడు. ఎప్పుడైతే యేసు ప్రభు వచ్చాడో ఈ ఇశ్రాయేలీలుగా ప్రత్యేకమైన జనాంగంగా ఉండవలసిన అవసరత తీరిపోయింది. అవసరత తీరిపోయింది. యేసు ప్రభు ఎందుకు వచ్చాడో చెప్పనా? ఆయన చెప్పిన మాటల్లో ఒక మాట చెప్పనా? ఈ దొడ్డివి కాని వేరే గొర్రెలును నాకు కలవు, వాటిని కూడా నేను తోడుకొని రావలను. అప్పుడు మంద ఒక్కటి, కాపరి ఒక్కడవుతాడు. యేసు ప్రభు వచ్చేంత వరకు ఇశ్రాయేలీలు వేరు, అన్యజనులు వేరు. యేసు ప్రభు రాకతో ఇశ్రాయేలీలకు అంత్యదినాలిక ఇశ్రాయేలీలకు అంత్యదినాలు కూడా ముగుస్తున్నాయి. యేసు ప్రభు రాకడతో ఇశ్రాయేలీలకు చర్మగీతం ఇక పడే రోజులు దగ్గర పడ్డాయి. అందుకే ప్రపంచ ప్రజల మధ్య ఇశ్రాయేలీలు ప్రత్యేకమైన వారు అని అనిపించుకునే రోజులు ఇక ఎక్కువ కాలం లేవు. యేసు ప్రభు వచ్చేసాడు. ఇక ఆయన వచ్చి తన ప్రణాళిక చెబుతున్నాడు. యోహాను సువార్త 10వ అధ్యాయంలో ఏం చెబుతున్నాడు? యోహాను సువార్త 10వ అధ్యాయంలో ఏం చెబుతున్నాడు? ఈ దొడ్డివి కాని వేరే గొర్రెలు 16వ వచనం యోహాను సువార్త 10:16. ఈ దొడ్డివి కాని వేరే గొర్రెలను నాకు కలవు, వాటిని కూడా నేను తోడుకొని రావాలను. అవి నా స్వరము వినును. అప్పుడు మంద ఒక్కటి, గొర్రెల కాపరి ఒక్కడవుతారంటే ఎవరు? ఈ దొడ్డివి కాని వేరే గొర్రెలు అంటే ఈ దొడ్డిలో ఉన్న గొర్రెలేంటి? ఈ దొడ్డిలో లేని గొర్రెలేంటి చెప్పండి? ఈ దొడ్డిలోని గొర్రెలంటే ఇశ్రాయేలీలు, ఈ దొడ్డివి కాని గొర్రెలంటే మిగిలిన వారు. వారిని కూడా తోడుకొని వచ్చి ఇద్దరిని ఏకము చేయాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనము చూద్దాం. 14 ఎఫెసీ 2:14. ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధిరూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయుట చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను ఏం చేశారట? ఏకము చేసెను. ఇశ్రాయేలీలు ప్రత్యేకమైన జనాంగం అని పిలువబడడానికి ఇక ఎక్కువ రోజులు లేవు. యేసు ప్రభు వచ్చేసాడు కనుక అప్పుడు మొట్టమొదట జడ్జ్మెంట్, తీర్పు ఇశ్రాయేలీల యుద్ధ నుంచి స్టార్ట్ అయింది. యేసు ప్రభు లోకానికి వచ్చింది లోకాన్ని రక్షించడానికి సిలువలో రక్తం కార్చడం కాదు, అది మాత్రమే కాదు, కానీ ఇశ్రాయేలీలకు ఫైనల్ ఛాన్స్ ఇవ్వడానికి. నా మాట విని నా మాటకు విధేయులై ఎవరైతే నా దగ్గరికి వస్తారో నేను చెప్పిన మాట వినాలి. ఎందుకంటే త్వరలో ఇశ్రాయేలీలకు తీర్పు తీర్చబోతున్నాను. గోధుమలను పొట్టును వేరు చేసే ఒక కార్యక్రమం జరగబోతోంది. ఇంతకుముందు చెప్పాను YMCAలో, ఇంతకుముందు చెప్పాను మిగిలిన పుస్తకాలు చెప్పేటప్పుడు. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, మీరు క్రైస్తవ చరిత్రలో క్రీస్తు శకం 70వ సంవత్సరాన్ని ఎప్పుడూ మర్చిపోకండి. అది మరలా గుర్తు చేస్తున్నాను ఈరోజు.
క్రీస్తు శకం 70, క్రీస్తు శకం 70, క్రీస్తు శకం 70న దేవుడు ఇశ్రాయేలీలకు తీర్పు తీర్చేశాడు. ఇశ్రాయేలీలకు, లోకానికి కాదు, లోకానికి జరగబోతోంది అది వేరు, లోకానికి జరగబోతోంది అది వేరు. క్రీస్తు శకం 70న ఇశ్రాయేలీలకు దేవుడు తీర్పు తీర్చాడు. అంతకుముందు కూడా చరిత్రలో చాలాసార్లు చాలామందికి తీర్పులు తీర్చాడు. ఇశ్రాయేలీలను బయటికి తీసుకొని రావడానికి ఐగుప్తీయుల గురించి తీర్పులు తీర్చేశాడు కదా. ఇశ్రాయేలీలను రాజులు పరిపాలిస్తున్న కాలంలో క్రీస్తుపురం 722న అష్షూరీయులకు వీరిని అప్పగించి ఒకప్పుడు తీర్పు తీర్చాడు వాళ్ళకి. అష్షూరీయుల అక్రమము రోజు రోజుకు పెరిగిపోతుంటే నహుము ప్రవక్త చెప్పినట్టుగా, నహుము గ్రంథంలో ఉన్నట్టుగా, నీనెవను గూర్చిన దేవోక్తి లయకర్త నీ మీదకి రాబోచున్నాడు అని అంటాడు నహుము గ్రంథంలో. అది అష్షూరీయులకు తీర్పు తీర్చాడు. వారి తర్వాత బబులోనీయులకు దేవుడు తీర్పు తీర్చాడు. యెషయా గ్రంథం 13, 14 అధ్యాయాల తర్వాత మీరు చదివితే బబులోనీయులకు దేవుడు తీర్చిన తీర్పును మనం చూడగలం. అవి చరిత్రలో దేవుని తీర్పులు. క్రీస్తుపురం 586లో బబులోనీయులకు యూదులను అప్పగించడం చేత ఒకప్పుడు యూదులకు దేవుడు తీర్పు తీర్చాడు. అయితే ఇన్ని తీర్పులు తీర్చినా పాత నిబంధనలో ఎన్ని తీర్పులు ఎదుర్కొన్నా వాళ్ళెప్పటికీ ప్రత్యేకింపబడిన వారే. ఎప్పటి వరకు? యేసుప్రభు వచ్చేంత వరకు. యేసుప్రభు వచ్చేంత వరకు దేవుని చేత ఎన్ని తీర్పులు ఎదుర్కొన్నా యూదులు, ఇశ్రాయేలీయులు అనేవారు ఎప్పటికీ ప్రత్యేకింపబడిన వారే. కానీ యేసుప్రభు వచ్చేసాడు. వచ్చిన తర్వాత ఇక ఇశ్రాయేలీయులను కంప్లీట్గా ఒక సపరేట్ రాజ్యముగా, గుర్తింపబడిన రాజ్యముగా, ప్రత్యేకింపబడిన జనాంగముగా ఇశ్రాయేలీయులను దేవుడు వీళ్ళు ప్రత్యేకింపబడిన వారు అన్న ముద్ర వారి నుంచి తీసేయడానికి క్రీస్తు శకం 70న వారిని రోమీయులకు అప్పగించేశాడు. తీర్పది జడ్జ్మెంట్. దీని గురించి నేను 4వ అధ్యాయం చెప్పేటప్పుడు ఎక్కువ చెబుతాను, అందుకే దీని గురించి నేను లోపలికి వెళ్ళట్లా. 4వ అధ్యాయం నేను చెప్పేది ఉంది ఈరోజు, అక్కడ ఎక్కువసేపు చెప్పాలి. ఇది ఆ తీర్పు జరిగిపోయింది. యోహాను గారు ముందే చెప్పారు, మలాకి గారు చెప్పినది యోహాను గారు చెబుతున్నారు ఇక్కడ. చేట ఆయన చేతిలో ఉన్నది, తన కళ్ళమును ఆయన బాగుగా శుభ్రము చేసి గోధుమలను కొట్లలోనికి కొట్లో పోసి పొట్టును ఆరని అగ్నితో కాల్చివేస్తాడు. ఇశ్రాయేలీలకు దేవుడు వ్రాసిన తీర్పది. ఆయన తీర్పు తీర్చేటప్పుడు ప్రపంచానికి తీర్పు ఒకటి ఉంది, భవిష్యత్తులో జరిగేది. కానీ ఇశ్రాయేలీలకు ముందే ఒక తీర్పు జరిగిపోయింది. ఆయన స్టైల్ ఏంటంటే ముందు వీళ్ళ దగ్గర నుంచి ఆయన స్టార్ట్ చేస్తాడు. ఆయన స్టైల్ అది. చూద్దాం ఒక వచనం. యెహెజ్కేలు గ్రంథం 9వ అధ్యాయం. యెహెజ్కేలు గ్రంథము 9వ అధ్యాయం 5వ వచనము చూద్దాం. యెహెజ్కేలు 9:5 నేను వినుచుండగా వారికి ఇలాగు సెలవిచ్చెను, మీరు పట్టణములో వాని వెంట పోయి నా పరిశుద్ధ స్థలము దగ్గర మొదలుపెట్టి కటాక్షమైనను కనికరమైనను లేకుండా అందరినీ హతము చేయుడి. హతము చేసే ఈ కాండలో ఎక్కడ మొదలు పెట్టమంటున్నాడు? దానిని నా పరిశుద్ధ స్థలము దగ్గర మొదలు పెట్టాలి. ఇక్కడ నుంచి స్టార్ట్ అవ్వాలి తీర్పు, ఇక్కడ నుంచి స్టార్ట్ అవ్వాలి. పేతురు గారు మొదటి పత్రిక 4వ అధ్యాయం, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 17వ వచనము చూద్దాం. 17 తీర్పు దేవుని ఇంటి యొద్ద ఆరంభమగు కాలము వచ్చి ఉన్నది. తీర్పు దేవుని ఇంటి యొద్ద ఆరంభమగు కాలము వచ్చి ఉన్నది. దేవుని ఇల్లు అంటే ఇశ్రాయేలీలు,
పేతురు గారి పత్రిక రాసేటప్పటికీ ఇంకా క్రీస్తు శకం 70 రాలేదు. ఈ పత్రిక క్రీస్తు శకం 70 లోపల రాసినది. క్రీస్తు శకం 70 దగ్గర పడుచుండగా రాసినది. జరుగుతున్న పరిణామాలన్నింటినీ గమనించిన అపోస్తలులు, ఆ అపోస్తలుల్లో ఒక్కడైన పేతురు గారు అర్థమైపోయింది. మలాకీ గ్రంథంలో చెప్పినట్టుగా, బాప్తిస్మిచ్చి యోహాను గారు చెప్పినట్టుగా తీర్పు దేవుని ఇంటి యొద్ద ఆరంభమయ్యే కాలము వచ్చి ఉన్నది. ఆయన మాట్లాడుచున్నది క్రీస్తు శకం 70 సంఘటన గురించి. కొత్త నిబంధనలో చూస్తాం చాలా సందర్భాల్లో, ఇదిగో న్యాయాధిపతి వాకిట నిలిచి ఉన్నాడు అని ఉంటుంది. న్యాయాధిపతి వాకిట నిలిచి ఉన్నాడు. దేనికోసం? జడ్జ్మెంట్. మలాకి గ్రంథం 5వ భాగంలో ఉన్నాం. ఈ 5వ భాగానికి పేరు అదే, దేవుని తీర్పు దినం. గాడ్స్ జడ్జ్మెంట్ డే ఒకటి ఉంది. ఎవరి కోసం అది? దుర్మార్గుల కోసం ఉంది. ఈ అమాయకులు అనుకుంటున్నారు దుర్మార్గులంటే దేవునికి ఇష్టం, కానీ దుర్మార్గుల కోసం చాలా పెద్ద తీర్పే రాశాడు అక్కడ. దుర్మార్గులు యెహోవా దృష్టికి మంచివారు, వారి యందు ఆయన సంతోషపడునన్నారు, చాలా సింపుల్గా. కానీ దుర్మార్గులకు తీర్పు ఉంది. కానీ ముందుగా ఏ దుర్మార్గులను ఆయన ఫస్ట్ తీసుకోబోతున్నాడు? ఇశ్రాయేలీలలో ఉన్నటువంటి దుర్మార్గులు. ఆయన వచ్చి ఏం చేస్తారట? యేసుప్రభు వచ్చి కంసాలి అగ్ని వంటివాడు, చాకలి వాని సబ్బు వంటివాడు, వెండిని శోధించి నిర్మలము చేయువాడైనట్లు కూర్చొని ఉండును. లేవీయులు నీతిని అనుసరించి యెహోవాకు నైవేద్యములు చేయునట్లు వెండి బంగారములను నిర్మలము చేయు రీతిని ఆయన వారిని నిర్మలులను చేయును. లేవీయులను నిర్మలులను చేయును. లేవీయులంటే యాజకులు. యేసుప్రభు వచ్చిన తర్వాత ఆయన మాటలు విన్న వారిలో యాజకులు కూడా మారారు. తెలుసా మీకు? ఆయన పరిచర్యను కొనసాగిస్తూ అపోస్తలులు వెళ్ళి వాక్యం చెబుతుంటే యాజకులు కూడా వాక్యం విని విధేయులయ్యారట. అపోస్తలుల కార్యములు 6వ అధ్యాయం. అపోస్తలుల కార్యములు 6వ అధ్యాయం 7వ వచనము చూద్దాం. 7వ వచనం, దేవుని వాక్యము ప్రబలమై శిష్యుల సంఖ్య యెరూషలేములో బహుగా విస్తరించెను, మరియు యాజకులలో, అంటే లేవీలు వీళ్ళు, యేసుప్రభు మాటలు విన్న తర్వాత, ఆయన మాటలు బోధించిన అపోస్తలుల బోధలు విన్న తర్వాత యాజకులలో అనేకులు విశ్వాసమునకు లోబడిరి. యాజకులలో అనేకులు విశ్వాసులయ్యారట. మలాకీ గారు ఏం చెప్పారు యేసుప్రభు గురించి? వచ్చింది మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనంలో, వెండిని శోధించి నిర్మలము చేయువాడైనట్లు కూర్చొని ఉండును. లేవీయులు నీతిని అనుసరించి యెహోవాకు నైవేద్యములు చేయనట్లు వెండి బంగారములు నిర్మలము చేయి రీతిని ఆయన వారిని నిర్మలులను చెయ్యును. యాజకులు సైతం మారిపోతారంటున్నాడు ఇక్కడ. అదే మనం కొత్త నిబంధనలు చూస్తున్నాం. ఇక క్రొత్త నిబంధనలు మనకు కేవలం యాకోబు కడుపున పుట్టిన లేవీయులే కాకుండా, అహరోను క్రమంలో వచ్చినటువంటి లేవీయులే కాకుండా మనకు వేరే యాజకులు కూడా కనపడతారు. మనలను కూడా ఆయన యాజకులుగా చేశాడు. అదే కదా ఉదయం చూసింది, రాజులైన యాజక సమూహం. మనం నిబంధన దూత వచ్చిన తర్వాత జరిగబోయే పరిస్థితులను వివరిస్తున్నాడు ఇక్కడ. 4వ వచనం, అప్పుడు మునుపటి దినములలో ఉండినట్లును పూర్వపు సంవత్సరములలో ఉండినట్లును యూదావారును యెరూషలేము నివాసులను చేయు నైవేద్యములు యెహోవాకు ఇంపుగా ఉండును. తీర్పు తీర్చుటకై, 4వ వచనం కదా మనం చదువుకుంది. మునుపటి దినములలో ఉండినట్లు పూర్వపు సంవత్సరములలో ఉండినట్లు యూదావారును యెరూషలేము నివాసులను చేయు నైవేద్యములు యెహోవాకు ఇంపుగా ఉండును. ఎవరు వచ్చిన తర్వాత? నిబంధన దూత వచ్చిన తర్వాత తెచ్చే మార్పులలో అప్పుడు తండ్రి అయిన దేవుడు ఆనందిస్తాడు. సమరయ స్త్రీతో యేసుప్రభు ఏమని చెప్పాడు? మీరు మీకు తెలియని దానిని ఆరాధించుచున్నారు, మేము మాకు తెలిసిన దానిని ఆరాధించుచున్నాం. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ
సత్యముతోనూ ఆరాధించాలి. అలా ఆరాధించిన వారు యేసుప్రభు కళ్ళ ముందు కనబడుతున్నారు, ఆయన బోధలు విని మారి. ఈయనే నా ప్రియమైన కుమారుడు, ఈయనందు నేను ఆనందించుచున్నాను, ఈయన మాట వినుడి అని ఆయన చెప్పిన రీతిగా ఆయన మాట విన్న వారందరూ కూడా తండ్రిని ఆనందపరుస్తుంటే అది తండ్రికి ఎలా ఉంది? ఇంపైన నైవేద్యముగా, ఇంపైన నైవేద్యముగా. తీర్పు తీర్చుటకై, 5వ వచనం, తీర్పు తీర్చుటకై నేను మీ యొద్దకి వస్తాను. యేసుప్రభు తీర్పు తీర్చడానికి వచ్చాడా? యేసుప్రభు వచ్చినప్పుడు తీర్పు తీర్చడం అనేది జరుగుతోందా? యోహాను సువార్త 9వ అధ్యాయం, యోహాను సువార్త 9వ అధ్యాయం. ఎందుకు వచ్చాడో చూద్దాం. పుట్టుకతో గుడ్డివాని సందర్భముల్లో ఆయన ఎందుకు వచ్చాడో చెబుతున్నాడు. 39వ వచనం, యేసుప్రభు ఎందుకు వచ్చాడో చెబుతున్నాడు. యోహాను సువార్త 9:39. అప్పుడు యేసు, చూడని వారు చూడవలెను, చూచువారు గుడ్డివారు కావలను అను తీర్పు నిమిత్తము నేను ఈ లోకమునకు వచ్చి తిని. ఎందుకు వచ్చాడు యేసుప్రభు? తీర్పు తీర్చడానికి వచ్చాడు. ఏమిటా తీర్పు? ఏమిటా తీర్పు? చూడని వారు చూడవలెను, చూచువారు గుడ్డివారు కావాలి. ఇంతకు ఎవరక్కడ? పుట్టుకతో గుడ్డివాడు, అంతవరకు ఎప్పుడు చూడలేదు, కానీ ఇప్పుడు కళ్ళు వచ్చి యేసుప్రభుని చూస్తున్నాడు. పుట్టుకతో కళ్ళున్న వాళ్ళు పరిసయ్యులు, పైన ఉన్న వాళ్ళందరూ కూడా, వాళ్లకు మాత్రం యేసుప్రభు కనపడట్లా. ఇప్పుడు అక్కడ తీర్పు ఏమైపోయింది? అక్కడ తీర్పు ఏమైపోయింది? చూడని వారు చూడవలేను. ఈ పుట్టుకతో గుడ్డివాడు ఆయన చూస్తున్నాడు. ఇప్పుడు చూచువారు గుడ్డివారు కావాలని, కళ్ళున్నా కూడా ఆయన కనపడట్లేదు, గుడ్డివారు. అందుకే పరిసయ్యుల గురించి ఏమని చెబుతాడు? అందులైన మార్గదర్శకులారా. తీర్పు తీర్చేశాడు. అందులు మీరు. యేసు ప్రభు తీర్పు తీర్చడానికి వచ్చాడు. ఆయన రాగానే తీర్పు స్టార్ట్ అయిపోయింది. యోహాను సువార్త 1వ అధ్యాయం 11వ వచనం, యోహాను సువార్త 1:11. ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను, ఆయన స్వకీయులు ఆయనను అంగీకరించలేదు. ఆయన స్వకీయులు, ఆయన ఇంటివారు. దేవుని ఇంటి యొద్ద తీర్పు ఆరంభమవు కాలం వచ్చేసింది. ప్రపంచానికి భవిష్యత్తులో తీర్పు ఉంది, కానీ 2000 సంవత్సరాల క్రితం ఇశ్రాయేలీయులకు ఎప్పుడో తీర్పు తీర్చబడినది. ఆ తీర్పు తీర్చబడడం కంటే ముందు జరుగుతున్న పరిణామాలనే మనము 4 సువార్తలలో చూస్తాం. మత్తయి, మార్కు, లూకా, యోహాను సువార్తలు, అపోస్తలుల కార్యములు కూడా. మూడవ అధ్యాయం, యోహాను సువార్త 3వ అధ్యాయం 18-19. ఆయన యందు విశ్వాసం ఉంచు వానికి తీర్పు తీర్చబడదు. సేఫ్. గోధుమలకు తీర్పు తీర్చబడదు. విశ్వసింపని వాడు దేవుని అద్వితీయ కుమారుని నామమందు విశ్వాసం ఉంచలేదు గనుక వానికి ఇంతకు ముందే తీర్పు తీర్చబడెను. ఆ తీర్పు ఇదే: వెలుగు లోకములోనికి వచ్చెను గాని, ఎవరు వెలుగు? యేసు ప్రభు. కానీ తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించిరి. అందుకే వాళ్ళు తీర్పులోనికి వచ్చేశారు. అపోస్తలుల కార్యములు 13వ అధ్యాయం, అపోస్తలుల కార్యములు 13వ అధ్యాయం 46వ వచనం. అప్పుడు పౌలును బర్నబాయు ధైర్యంగా ఇట్లా అనేది, దేవుని వాక్యం, జాగ్రత్తగా చూడాలి, వెరీ ఇంపార్టెంట్ వచనం ఇది. దేవుని వాక్యము మొదట మీకు చెప్పుట ఆవశ్యకమే, అయినను మీరు దానిని త్రోసివేసి మిమ్మును మీరే నిత్య జీవమునకు అపాత్రులుగా ఎంచుకొనుచున్నారు. గనుక ఇదిగో మేము అన్యజనుల యొద్దకు వెళ్ళుచున్నాం. అపాత్రులైపోతున్నారు. యూదుల అపాత్రులైపోతున్నారు. ప్రభువు దర్శించిన కాలము యెరూషలేము ఎరుగకపోయింది. మలాకి గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనంకి వచ్చేసాం. తీర్పు తీర్చుటకై నేను మీ యొద్దకు రాగా చిల్లంగి వాండ్ర మీదను, వ్యభిచారుల మీదను, అప్రమాణికుల మీదను నాకు భయపడక వారి కూలి విషయంలో కూలి వారిని, విధవరాండ్రను, తండ్రి లేని వారిని బాధ పెట్టి పరదేశులకు అన్యాయము చేయి వారి మీదను దృఢముగా సాక్ష్యము పలుకుదునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు.
ఇలాంటి దుర్మార్గులు, ఇలాంటి దుష్టులందరికీ దేవుడు విధించిన తీర్పు దినమే క్రీస్తు శకం 70న రోమీయులకు యూదులను అప్పగించి, ఆ యూదులలో భక్తి గలవారు కాదు, ఆ యూదులలో విధేయులు కాదు, అవిధేయులైన యూదులను మారు మనసు పొందుడని ప్రభు ప్రకటించిన సువార్తను నమ్మి ఎవరైతే మారు మనసు పొందడానికి ముందుకొచ్చారో వారినందరినీ దేవుడు రక్షించి అవిధేయులను మాత్రం యెరూషలేములో తొక్కేశాడు. క్రీస్తు శకం 70తో యూదులు, ఇశ్రాయేలీలు అన్నవారికి స్పెషల్ ట్యాగ్ అనేది కొట్టివేయబడి ఇక అందరూ సమానమైనటువంటి ఒక స్థితికి వచ్చిన తర్వాత ఆ 70న జరిగిన తీర్పు సందర్భములో యూదులలో భక్తి గల వారిని దేవుడు పక్కకు తీసుకొని వచ్చాడు. అది నేను 7వ భాగంలో చెబుతాను. ఇప్పుడు 5లో ఉన్నాము, 7లో మళ్ళీ ఇదంతా వస్తుంది కనుక ముఖ్యమైన మాత్రమే అలా మాట్లాడుకుంటూ వెళ్తున్నాను. అక్కడ వివరిస్తాను. గలతీ పత్రిక చెప్పాను, అందులో 23వ 24వ భాగంలో ఇదంతా చెప్పాను. ఒకప్పుడు గలతీ పత్రిక వివరిస్తున్నప్పుడు కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను అన్న స్టేట్మెంట్ని నేను వివరించేటప్పుడు ఈ విషయాన్నంతటిని ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇదే గ్రంథంలో మళ్ళీ ఇన్ఫర్మేషన్ మనకు తగులుతుంది కనుక ఇక్కడ అక్కడ 2 సార్లు మాట్లాడుకోవడం ఎందుకన్న ఉద్దేశంతో మీకు పిక్చర్ ఇవ్వడానికి మాత్రమే నేను ప్రయత్నం చేస్తున్నాను. కూలి వారిని, విధవరాండ్రను, తండ్రి లేని వారిని బాధపెట్టి పరదేశులకు అన్యాయము చేయి వారి మీద దృఢముగా సాక్ష్యము పలుకుదును అన్నాడు. నిర్గమకాండం 22వ అధ్యాయం 22వ వచనము చూద్దాం. 22 విధవరాలినైనను దిక్కులేని పిల్లలనైనా బాధ పెట్టకూడదు అన్నాడు. కానీ ప్రజలు అది మరిచిపోయి బాధ పెడితే కూలి ఇవ్వకుండా వాళ్ళు చేస్తే క్రొత్త నిబంధనలో వాళ్ళకు తీర్పు ఉందన్న విషయం చెబుతున్నాడు. చూడండి, యాకోబు పత్రిక 5వ అధ్యాయం 4వ వచనం. యాకోబు పత్రిక 5:4 వచనం. ఇదిగో 3 నుంచి చదువుకుందామా? పోనీ ఒక నిమిషం మొదటి నుంచి చదువుదాం. 5 మొదటి నుంచి. ఇదిగో ధనవంతులారా, మీ మీదికి వచ్చడి ఉపద్రవములను గురించి ప్రలాపించి ఏడువుడి. యాకోబు గారు చెబుతున్నారు, త్వరలో ఉంది మీకు. మీ ధనము చెడిపోయేను, మీ వస్త్రములు చిమ్మటలు కొట్టినవాయేను, మీ బంగారము మీ వెండి తుప్పు పట్టినవి, వాటి తుప్పు మీ మీద సాక్ష్యముగా ఉండి అగ్ని వలె మీ శరీరములు తినివేయును. అంత్యదినముల యందు ధనము కూర్చుకుంటిరి. ఏంటా అంత్యదినములు? అవి ఇశ్రాయేలులకు అంత్యదినాలు, యూదులకు అంత్యదినాలు. క్రీస్తు శకం 70 రాబోతున్న సందర్భముల్లో ధనాన్ని సమకూర్చుకున్నారట వీళ్ళు. ఇదిగో మీ చేలు కోసిన పనివారికి ఇక మీరు మోసంగా బిగపట్టిన కూలి మొరపెట్టుచున్నది. మీ కోతవారి కేకలు సైన్యములకు అధిపతి ప్రభు యొక్క చెవులలో చొచ్చి ఉన్నవి. మీరు భూమి మీద సుఖముగా జీవించి భోగాసక్తులై వధ దినమునందు మీ హృదయములను పోషించుకుంటిరి. వధ జరగబోతుంది త్వరలో అంటున్నాడు యాకోబు గారు. అదేనా ఇప్పుడు మలాకీలో చూసింది? మీకు మ్యాచ్ అవుతుందా? మలాకీలో ఏమైతే చెప్పబడుతున్నదో క్రొత్త నిబంధనలు అదే మన కంటికి కనపడుతున్నది. క్రీస్తు శకం 70 దగ్గర పడే కొద్దీ పేతురు కానీ యాకోబు కానీ వీళ్ళందరూ కూడా త్వరలోనే మూడింది మీకు అని చెబుతున్నారు. ఇక్కడ త్వరలోనే మూడింది. ఏమంటున్నారు అక్కడ? నాకు భయపడక వారి కూలి విషయంలో, మలాకి 3:5, నాకు భయపడక వారి కూలి విషయంలో కూలి వారిని, విధవరాండ్రను, తండ్రి లేని వారిని బాధ పెట్టి పరదేశులకు అన్యాయము చేయు వారి మీద దృఢముగా సాక్ష్యము పలుకుతునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. అంటే ఈ పోర్షన్ అంతా కూడా 2వ అధ్యాయం 17 నుంచి 3వ అధ్యాయం 5వ వచనం వరకున్న పోర్షన్ అంతా కూడా దేని గురించి మాట్లాడుతున్నది? దేని గురించి? జడ్జ్మెంట్, తీర్పు. ఎవరికి తీర్పు? దుర్మార్గులకు తీర్పు. దేవుని మీద వాళ్ళు వేసిన నింద ఏంటి? దుర్మార్గులు యెహోవా దృష్టికి మంచివారు. చుక్కలు చూపిస్తానంటున్నాడు ఇక్కడ దుర్మార్గులకు తీర్పు దినాన. ఒక డే ఉంది, దట్ ఈస్ ద జడ్జ్మెంట్ డే, గాడ్స్ జడ్జ్మెంట్ డే.
మలాకి తరములో ఉన్న పరిస్థితులే యేసుప్రభు తరంలో రాబోతున్నాయి. అందుకే 2 తరాలకు పోలికలు ఉన్నాయి కనుక, 2 తరాల వారికి పోలికలు ఉన్నాయి కనుక జరగబోయేది ముందే మలాకి గారి తరంలో ఉన్న వారికి చెబుతున్నాడు. మీరు దుర్మార్గులకే భవిష్యత్తు ఉందని అనుకొని దుర్మార్గంగా బ్రతికితే మీరు చాలా పొరపాటు చేసిన వాళ్ళు అవుతారు. చాలా పొరపాటు చేసిన వాళ్ళు అవుతారు. జాగ్రత్త. దేవుడు దుర్మార్గులను విడిచిపెట్టడు. దేవుడు దుర్మార్గులను విడిచిపెట్టడు. తీర్పు దినముంది అని మలాకి గ్రంథంలో వ్రాయబడింది. చెప్పింది చెప్పినట్టుగా జరిగింది. మనము కూడా భవిష్యత్తులో ఒక తీర్పు దినాన్ని ఎదుర్కోబోతున్నాం. జాగ్రత్త పడతాం. 7వ భాగంలో మరలా ఈ విషయాలు రిపీట్ అవుతాయి కనుక ఇంతకంటే ఎక్కువగా నేను దీన్ని డ్రాగ్ చేయదలుచుకోలేదు. ఎందుకంటే ఇక్కడ ఫోకస్ అంతా కూడా దుర్మార్గులకు తీర్పు అనేది ఒకటి ఉంది. దేవుని తీర్పు నుండి దుర్మార్గులు తప్పించుకోలేరు. కన్ఫామ్. మన ముందు ఎవరైనా దుర్మార్గులు వర్ధిల్లుచుంటే వాళ్ళవే మంచి రోజులు, వాళ్ళకే భవిష్యత్తు ఉందని మీరు ఎప్పుడు అనుకోకండి. దేవుడు వారిని విడిచిపెట్టాడు. యాకోబు గారు కూడా అది చెప్పారు. వద దినమందు మీరు సంపాదించుకొని కూర్చుకున్నారు మూర్ఖులారా. ఇది 5వ భాగం. దీనికి టైటిల్ దేవుని తీర్పు దినం, గాడ్స్ జడ్జ్మెంట్ డే. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, ఎలాగైనా సరే ఈ గ్రంథాన్ని ఈరోజు పూర్తి చేసుకోవాలి. చెప్పుటకు నేను సిద్ధంగా ఉన్నాను. వినడానికి మీ పిల్లలకు శక్తి ఉంటే వారిని బలపరచండి. ఇంకా ఖచ్చితంగా వెళ్ళాలనుకున్న వారిని క్షేమంగా తీసుకొని వెళ్ళండి. మిగిలిన భాగాలు కూడా మాట్లాడుకొనుటకు మమ్మల్ని నడిపించండి. దుర్మార్గులను మీరు విడిచిపెట్టరు. తప్పుడు ఆలోచనలతో దుర్మార్గులకు ఎప్పుడు కూడా క్షేమము కలుగుతుందని, దుర్మార్గులంటే మీకు ఇష్టలనే దుర్మార్గపు మాటలు మా నోట నుండి రాకుండా మా నోటిని అదుపులో పెట్టుకొని బ్రతకడానికి తండ్రి మీ జ్ఞానంతో మమ్మల్ని నింపి నడిపించండి. యేసు ప్రభు వారి పవిత్రమైన నామములో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. ట్రూ విజ్డమ్ మినిస్ట్రీస్ లో భాగమైన ట్రూ విజ్డమ్ ట్రైనింగ్ సెంటర్ 6 సంవత్సరాల నుండి 19 సంవత్సరాల వయసు గల పిల్లలకు రెగ్యులర్ ఎడ్యుకేషన్ తో పాటు బైబిల్ ఎడ్యుకేషన్ ని కూడా అందిస్తున్నది. వీటి వివరములు మరియు మా ఇతర పరిచర్య వివరములను మా అఫీషియల్ వెబ్సైట్ www.truewisdomtv.com లో పొందగలరు. బ్రదర్ ఆర్ వంశీ గారు మాట్లాడిన ఎన్నో అద్భుతమైన ప్రసంగాల డివిడీలు సిద్ధంగా ఉన్నాయి. డివిడీల కోసం మీరు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 04065554355 లేదా 8106882392. గమనిక, ప్రతి ఆదివారము మధ్యాహ్నము 2:30 నుండి 5 గంటల వరకు ఇంగ్లీష్ ఆరాధన కార్యక్రమము మరియు ప్రతి ఆదివారము సాయంత్రము 5:30 నుండి తెలుగు ఆరాధన కార్యక్రమము YMCA సెకండరీ బ్యాండ్ నందు జరుగును. అందరూ ఆహ్వానితులే.